గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అంటే మీరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ డేరా బాబా అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు, అంత ఫేమస్ మరైనా. సో ఈయన ఒక జర్నలిస్ట్ని చేసిన కేసులో 20 ఏళ్ళ శిక్ష పడ్డది. ఈయనకి పేరుకే 20 సంవత్సరాల జైలు శిక్ష, కానీ అదేదో స్కూల్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తే చూసారా, అంతకన్నా ఎక్కువ హాలిడేస్ తీసుకుంటుండంట ఈయన. అంటే పెరోల్ పైన బయటనే ఎక్కువ తిరుగుతుండంట జైలు ఉండు కన్నా. 2017లో కేసులలో ఈయన దోషి అని తేలింది. దానికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడ్డది. 2019లో ఒక జర్నలిస్ట్ ని చేసిన కేసులో దోషిగా తేలిండు. ఎప్పుడైతే 2017లో ఈయన దోషి అని తేలిందో, ఈయనకి శిక్ష పడ్డదో, అప్పుడు ఈయన భక్తులు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ చేసిన అల్లర్ల వల్ల జన నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ 2 కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ ఈ స్టేట్స్లలో అల్లర్లు జరిగినాయి. ఈ స్టేట్స్లలో 20-30 మంది చనిపోవడంతో పాటు కొన్ని వందలాది మందికి గాయాలు కూడా అయినాయి. ఇంత బీభత్సం సృష్టించిన మనిషిని ఎవరన్నా బయటకు వదులుతారా? కానీ అట్లాంటిది ఒక్క ఈ 2025 సంవత్సరంలోనే గడిచిన 6 నెలల్లో 91 డేస్ బయటనే ఉన్నాడు. అంటే 3 నెలలు లోపల ఉన్నాడు, 3 నెలలు బయట ఉన్నాడు అన్నట్టు పెరోల్ పైన. ఈయన పెరోల్ పైన బయటకు వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి ఈవెంట్స్ చూడండి. 2022 ఫిబ్రవరిలో 21 డేస్ పంజాబ్ ఎలక్షన్స్, 2022 జూన్లో 30 డేస్ హర్యానా మున్సిపల్ ఎలక్షన్స్, 2022 అక్టోబర్లో 40 డేస్ అదంపూర్ బైపోల్స్, 2023 జనవరి 40 డేస్ హర్యానా పంచాయత్ ఎలక్షన్స్, 2023 జులై 30 డేస్ పంచాయత్ బైపోల్స్, 2023 నవంబర్ 21 డేస్ రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్, 2024 జనవరి 50 డేస్ లోక్సభ ఎలక్షన్స్, 2024 అక్టోబర్ 20 డేస్ హర్యానా విధానసభ ఎలక్షన్స్, 2025 జనవరి 30 డేస్ ఢిల్లీ విధానసభ ఎలక్షన్స్ అండ్ హర్యానా మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ ఫైనల్లీ 2025 ఆగస్ట్, అంటే ఇప్పుడు కూడా బయటనే ఉన్నాడు. 40 డేస్కి బయటకు వచ్చిండు, అది కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. 2 అమ్మాయిల్ని చేసి ఒక జర్నలిస్ట్ని చేసినోడికి 20 సంవత్సరాల శిక్ష పడ్డోడికి మన వ్యవస్థ ఇస్తున్న ఫెసిలిటీస్ గివ్ అనమాట. ఈయన చూస్తున్న జనాలకు మాత్రము ఈయన బయట ఉండి అప్పుడప్పుడు లోపలికి పోతుండా, లేకపోతే లోపల ఉండి అప్పుడప్పుడు బయటకు వస్తుండా అర్థమైతలేదు. అదేదో ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉండాల్సి వస్తుంది కదా, కాబట్టి అప్పుడప్పుడు పోయన్నా జైలు గోడలు గట్టిగా ఉన్నాయా, దర్వాజాలు గట్టిగా ఉన్నాయా, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా అని చూసుకునేటందుకు లోపల పోయి వస్తున్నట్టు ఉంది అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్తున్నా కదా, ఇంతకుముందు కూడా చెప్పిన నేను, మన దేశంలో పైసలు ఉన్నోడికి ఒకలాగా, పైసలు లేనోడికి ఒకలాగా మన చట్టాలు పనిచేస్తున్నాయి అనిపిస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే మన చట్టాలు మనల్ని ఎక్కిరిస్తున్నట్టు అనిపిస్తుందబ్బా.